APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. శంబాలా గురించి నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. దానికి వెళ్ళే ముందు మీరు సినిమాల గురించి మాట్లాడారు కాబట్టి నాకు తెలిసినంత వరకు ఒక ఇన్ఫర్మేషన్ తెలుసు. అతడు సినిమాలో ఫస్ట్ మిమ్మల్ని కాస్ట్ చేశారు, యాక్టింగ్ కూడా చేశారు. బట్ మీరే ఆల్మోస్ట్ 25 days చేశాను. మీరే బయటకు వచ్చేసారు. నేనే అంటే బికాజ్ అప్పటికి చక్రవాకం చేస్తున్నాను, పీక్స్ లో ఉందన్నమాట. సో మా మేడం మంజులా నాయుడు గారు డేట్స్ అంటే లైక్ త్రివిక్రమ్ గారు ఏమన్నారంటే అటెస్ట్ వచ్చే 40 days కావాలని అడిగారు. 40 days అటెస్ట్ వచ్చానంటే అంటే శ్రేయస్ షిండే సన్ క్యారెక్టర్ చేశాను నేను దానిలో. పొలిటికల్ లీడర్ అజయ్ చేసిన క్యారెక్టర్ అది నేను చేశాను అనమాట. కాకపోతే నేను చేసినప్పుడు డిజైన్ చేసింది వేరు, అసలు చాలా క్లాస్ విలన్ అనమాట. లైక్ వైట్ అండ్ వైట్ పొలిటీషియన్. అందులో ఐ వాజ్ 23 దట్ టైం. 23 ఏళ్ళు నాకు ఒక కీప్ ఉంటుంది పక్కన, సరసలాడుతూ ఒక పెగ్గేసుకుంటూ పక్కన కోట శ్రీనివాసరావు గారు ఉంటారు. ఒక పెద్ద సెట్ వేశారు దానికి, జైబేరి సెట్, జైబేరి లొకేషన్ లో పెద్ద సెట్ వేశారు నా ఇంట్రొడక్షన్ కి. చాలా బాగా చేశారు. 20 days ఆల్మోస్ట్ 20 days వర్క్ చేసిన తర్వాత ఇలా 40 days అటెస్ట్ వచ్చి కావాలంటే ఇంకా సీరియల్ మీకు తెలుసు కదా, ఎవ్రీడే ఉంటుంది సీరియల్. పైగా మీరు చాలా ఇంపార్టెంట్ హీరోగా చేస్తాను దానిలో. ఇంకా మేడం అయితే నేను అన్ని అడ్జస్ట్ చేయలేను, ఒక మాక్సిమం ఒక 15 to 20 days అడ్జస్ట్ చేయగలను అని చెప్పారు. ఇదే మాట నేను ప్రొడక్షన్ హౌస్ చెప్పాను, వెళ్ళి త్రివిక్రమ్ గారు వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ మేనేజర్కి చెప్తే, సరే సార్ నేను అనుకుని చెప్తానన్నారు. చెప్తారని వెయిట్ చేస్తూ ఉన్నా, కాల్ రాలేదు. ఇంకా ఆల్మోస్ట్ ఒక 6 months అయిపోతుంది, ఏంటి ఇంకా షూట్ చెప్పట్లేదు ఏంటి వీళ్ళని, నేను మళ్ళీ ట్రై చేస్తున్నా అంటే అప్పుడు తెలిసింది అనమాట అజయ్ చేస్తున్నాడు ఆ క్యారెక్టర్ అని. అప్పుడు చాలా అప్సెట్ అయ్యాను, మిస్ అయిందే అని చెప్పి. దాని తర్వాత ఒక రకమైన ఎవర్షన్, ఇంక వద్దులే సినిమాలు ఇలాగే ఉంటాయేమో, ఐ మీన్ మనం వెళ్ళినా కూడా తర్వాత ఉంటుందో లేదో తెలియదు అనే ఉద్దేశంతో నేను అసలు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు అసలు. మరి రాజేష్ బాబు ఇంద్రనీల్ ఎలా అయ్యాడు? మా రాజేష్ బాబు అనేది నా ఒరిజినల్ నేమ్ అండి. ఇంద్రనీల్ అనేది మా మామగారు వచ్చేసి న్యూమరాలజిస్ట్. ఓకే. ఆయన ఏం చెప్పారంటే రాజేష్ బాబు అనేవాళ్ళు దానికంటే కూడా ఇంద్రనీల్ అని అంటే నీకు సక్సెస్ ఉంటుంది అని చెప్పారు. సో అందుకే నేమ్ కూడా కొంచెం లెంత్ ఉంటుంది. ప్రతి లెటర్కి ప్రతి మీనింగ్ ఉంటుంది, ప్రతి నంబర్ ఉంటుంది. ఆ నంబర్స్తో నాది 1 number అనమాట బై బర్త్. ఓకే. 1 number కలిసి వచ్చేటట్టు ఇంద్రనీల్ అని పేరు సెట్ చేశారు. దాంతో బాగుంటుంది ఇండస్ట్రీలో అని చెప్పారు నాకు. సో అది మార్చుకోవడం జరిగింది నిజంగానే. అంటే స్టార్టింగ్ లోనే మార్చేసుకున్నా? స్టార్టింగ్ చక్రవాకం టైంలోనే, చక్రవాకంలోనే రాజేష్ బాబు అని వస్తుంది. ఆ తర్వాత నుంచి అందరూ ఇంద్రనీల్ అని అందరికి తెలుసు. ఓకే. దేవుణ్ణి బలంగా నమ్ముతారా? బాగా అండి. అది ఒకసారి చేసి చూపిస్తారా? ఏంది ఆ టాటూ ఏంది? నాకు వచ్చినప్పటి నుంచి చాలా రాసుంది. ఇది మృత్యుంజయ మంత్రం అండి. ఓకే. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యు మృక్షయ మామృతాత్. ఓకే, మాకు అర్థమయ్యేలాగా ఒకసారి చెప్పరా? త్రయంబక మంత్రం, త్రయంబకం అంటే లైక్ తెలుగులో ఇది తెలుగు అంటే జస్ట్ దీనికి మీనింగ్ ఏంటంటే లైక్ చాలా మంది ఎవరైనా సరే కొంచెం ప్రాణాపాయంలో ఉన్నా కూడా ఓకే ఈ మంత్రం కంటిన్యూస్ గా ఒక ఎన్నిసార్లు చెప్పిస్తే అన్నిసార్లు అది చాలా వైబ్ ఇస్తుంది, బాగా పనిచేస్తుంది, మనుషులు బతుకుతారు అనేది మీనింగ్ అనమాట. శివుడిది మెయిన్ మంత్రం ఇది కనుక నిజంగా ప్రతి ఒక్కరు చేయాల్సింది ఇది మంత్రం అనమాట. ఇది నేను చదువుకోవడం ఎందుకు, నా బాడీ మీదే ఉంటే బాగుంటుంది కదా అని నేను టాటూ చేయించుకున్నాను. అంటే నాకు నిజంగా తెలియదు, చాలా పవర్ఫుల్ మంత్రం. మీరు గూగుల్ చేసిన, పురాణాల్లోకి వెళ్ళి మీరు ఏదైనా బుక్స్ లో చదివినా దీని మీనింగ్ అంతా ఉంటుంది. అంటే దీనికి మీ పూర్తి మీనింగ్ నాకు తెలియదు, బట్ చాలా భగవంతుడు శివుడిది చాలా పవర్ఫుల్ మంత్రం అనమాట శివుడిది. సూపర్. అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే ఇలా దేవుణ్ణి బలంగా నమ్మే మీకు శంబాలో అలాంటి ఒక క్యారెక్టర్ రావడం, సో అంటే ఏదో అంటారు కదా, మీరు ఇందాక అన్నారు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, క్యారెక్టర్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, బట్ ఆ క్యారెక్టర్లో ఒక డివైన్ థింగ్ ఉంది. ఆ క్యారెక్టర్ చుట్టూ, ఆ కథ చుట్టూ ఒక డివైన్ థింగ్ ఉంది అనమాట. మేబీ ఈ ఆరా అక్కడి నుంచి వచ్చిండొచ్చు, చిన్న క్యారెక్టర్ కాదు అది. సో ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇదేదో నా థాట్ ప్రాసెస్ దగ్గరగా ఉంది. ఆ కథ విన్నప్పుడు ఏమైనా అనిపించింది? కథ విన్నప్పుడైతే నాకు అనిపించలేదు, కానీ స్క్రీన్ మన షూటింగ్ వెళ్ళినప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు ఆ పాజిటివ్ వైబ్ అనిపించిందండి. అంటే నేను వర్క్ చేసింది ఆది ఒక్కరితోనే, తర్వాత డైరెక్టర్ గారు అండ్ మధునందన్తో ఒకరోజు అంతే.
మిగతా ఆర్టిస్టులు ఎవరితో వర్క్ చేయలేదు. నా క్యారెక్టర్ వరకు నేను వర్క్ చేసుకుని వచ్చేసాను. ఆ వర్క్ చేసినంత సేపు కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంది. ఆ పాజిటివ్ వైబ్ ఎలా చెప్పాలంటే అసలు నాకు చేస్తున్న సాటిస్ఫాక్షన్, ఇప్పుడు దాకా లేని సాటిస్ఫాక్షన్ ఒక వర్క్ అంటే సీరియల్స్ పరంగా మాట్లాడలేదు. మూవీస్లో ఇంతకుముందు నేను ఆరెంజ్ చేశాను, అండ్ స్నేహమేర జీవితం అని మన శివబాలాజీ ప్రొడ్యూస్ చేశారు. మీరు మీ బ్రదర్ ఇద్దరు కలిసి చేశాను. నాకు అంత సాటిస్ఫాక్షన్ లేవు ఏవి కూడా. ఇది ఎందుకో చేసినప్పుడు చిన్న క్యారెక్టర్ అనిపించింది ఫస్ట్. నేను వర్కింగ్ డేస్ అయితే తక్కువే, యాక్చువల్ చేసింది తక్కువే కదా అని నేను ఫస్ట్ డైరెక్టర్ గారిని కూడా అడిగా, సార్ సినిమాలో అసలు నా క్యారెక్టర్ ఉందా? ఇది మొత్తం అయిపోయిన తర్వాత నిజంగా నేను ప్రమోషన్స్కి వెళ్తున్నాను, అన్నీ చేస్తున్నాను, సినిమాలో రిజిస్టర్ అవుతుందా నా క్యారెక్టర్ అని అడిగాను. డౌట్ ఒక ఆర్టిస్ట్గా. అదంటే మీరు చూడండి స్క్రీన్లో అన్నారు. అంతే, ఒకే మాట అన్నారు, మీరు చూడండి, చూసిన తర్వాత మాట్లాడండి అన్నారు. నేను చేసిన ప్రతి సీన్ ఉంది, ఎక్కడ ఎడిటింగ్లో కట్ అవ్వలేదు. అసలు నేను ప్రీమియర్కి వెళ్ళిన తర్వాత నేను షాక్ అయిపోయాను. అప్పుడు దాకా నాకు స్టోరీ కూడా తెలియదు, శంబాలా గురించి స్టోరీ అసలు ఏమీ తెలియదు. డైరెక్టర్ గారు ఓన్లీ నా క్యారెక్టర్ వరకే చెప్పారు, నా క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందని చెప్పారు. అది పర్ఫామ్ చేసి నేను వచ్చేసాను అంతే. లాస్ట్ ప్యాకప్ రోజు కూడా నేను సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వచ్చేసాను. మొన్న 24th ప్రీమియం వేస్తే నేను, నా వైఫ్, నా ఫ్రెండ్స్ అందరం వెళ్తే లిటరల్లీ నా ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. ఇది నేనేనా అంటే నన్ను నేను నమ్మలేకపోయాను స్క్రీన్లో. ఇప్పుడు దాకా ఒక లవర్ బాయ్గా సీరియల్స్లో, ఒక రొమాంటిక్ హీరోగా, లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా అలాంటి రోల్స్ చేశాను తప్పితే ఇలా నెగిటివ్ షేడ్ ఎప్పుడు చేయలేదు నేను. ఇది నెగిటివ్ కూడా అనకూడదు, అది వచ్చి అటాక్ అయినప్పుడు ఈవిల్ అనేది అటాక్ అయితే మన బాడీలో వస్తే ఎలా రియాక్ట్ అవుతాం అనేది క్యారెక్టర్. అది అంత విగరస్ గా నేనే చేసింది అనిపించింది అనమాట స్క్రీన్. యాక్చువల్గా నేను త్రిబుల్ చూసాను మూవీ. డైరెక్టర్ గారు, మీ పిఆర్ అందరూ పక్కనే ఉన్నారు. మూవీ వస్తున్నప్పుడు మీరు ఆ కొండ మీద కూర్చొని తింటుంటారు. ఆ షాట్ చూసినాక థియేటర్ అంతా ఒక రీసౌండ్. నాకు ఇప్పటికీ ఇన్స్టాలో అందరూ ఆ షార్ట్స్ పంపిస్తూ ఉంటారు అనమాట, అరుపులు భయంకరంగా. అసలు అంటే థియేటర్స్ లో జనాలు అలా ఎంజాయ్ చేస్తున్నారు అని అంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందండి. అందులో మన సీన్ వస్తున్నప్పుడు అలా ఎంజాయ్ చేస్తున్నారు అని అంటే తెలియని హ్యాపీనెస్. అవన్నీ కూడా పంపిస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. సో అలా థియేటర్లో చూసినప్పుడు ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్ అండి. చాలా అసలు ఎప్పటికీ నేను డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే ఆయనలో అంత టాలెంట్ ఉంటుందని, అంటే ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఎంతో మందిని చూస్తుంటాం మనం కదా. అవును, చాలా మంది స్టోరీ చెప్తానికి వస్తుంటారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను 2 సినిమాలు చేశాను. మిత్ర అని ఒక సినిమా చేశాను హీరోగా, హారర్ ఫిలిం. అది రిలీజ్ అవ్వాల, అది యూట్యూబ్లో రిలీజ్ చేసుకున్నారు వాళ్ళు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆల్మోస్ట్ 1.5 CR ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టి బాగానే తీశారు. సాంగ్ దానిలో ఒక ఐటమ్ సాంగ్, నేను దానిలో డాన్స్ చేశాను, చాలా బాగా వచ్చింది అనుకున్నాము. బట్ అది మార్కెట్ చేయలేక, సినిమా తీయడం గొప్ప కాదు, బయటికి తీసుకురావడం గొప్ప, రిలీజ్ చేయడం గొప్ప. అది చేయలేకపోయారు, అది యూట్యూబ్లో రిలీజ్ చేశారు. అండ్ ఒక 2 years బ్యాక్ నేను వరలక్ష్మి శరత్ కుమార్ గారితో ఒక మూవీ చేశాను, లీడ్ హీరో కమ్ విలన్, ఫోర్స్ అని చెప్పి. అది ఇప్పుడు ఈ సినిమా శంబాలో బయటకు వచ్చిన తర్వాత దే ఆర్ ట్రయింగ్ టు పుష్ అనమాట, లైక్ బయటికి ఇది సినిమా వస్తే బాగుంటుంది. అది వస్తే మాత్రం చాలా బాగుంటుంది, బికాజ్ తమిళ్ డైరెక్టర్ అనమాట, మంచి డైరెక్టర్. ఆయన కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారు నన్ను అలా, ఒక సైకో క్యారెక్టర్ దానిలో. అది కనుక ఇప్పుడు రిలీజ్ అయితే అది కూడా చాలా బాగుంటుంది. అండ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత, శంబాలో రిలీజ్ అయిన తర్వాత ఇంత పెద్ద సక్సెస్ అయింది, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది, ఎవరి నుంచి వచ్చింది? నా వైఫ్. షీ ఈస్ వెరీ బిగ్ క్రిటిక్ అండి. మేఘనా గారు కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది చాలా విషయం. ఎందుకంటే మీరు మేడం అసలు మీ ఇద్దరు కప్పుల్ని 2 కళ్ళు చాలా అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇందాక మన ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందు మా టీంలో ఒక ఆమె వచ్చింది, మీకు కాఫీ ఇచ్చింది, సార్ మా పిల్లలందరూ మీ ఫ్యాన్స్ అని చెప్తుంది. మీకంటే మీకు ఒక్కరికైనా కాదు, మీ కపుల్కి ఫ్యాన్స్ అని చెప్తుంది. మీ ఫ్యాన్స్ మీకు ఉండొచ్చు, బట్ మేడం ఫ్యాన్స్ మేడంకి ఉండొచ్చు. మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కొన్ని లక్షల మంది మీ ఇద్దరిని చాలా అభిమానంగా చూస్తారనమాట. సో మేడం మీకు కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది చాలా మామూలు విషయమే, మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడం అనేది మామూలు విషయమే. నేను చెప్పేది బయట నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది? మా డైరెక్టర్ గారు. ఓకే, ఆయన ఒకటే వర్డ్ అన్నారు, వర్కౌట్ అవుతుంది అని. వర్కౌట్ అయింది సినిమాలో మీ క్యారెక్టర్ అని, బాగుంది అని. మొన్న ఇంకా సక్సెస్ అయిన తర్వాత అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటుంటే ఆయన సీన్ బై సీన్ అంటే చెప్తున్నారు అనమాట, ఒక్కొక్క షాట్. ఏంటి సార్ అది ఎలా చేశారు అంటే అప్పుడు దాకా ఆయన ఆ టెన్షన్ ఓపెన్ అవ్వలేదు దానికి ముందు. అసలు అది ఆ మేనరిజం అసలు భలే ఉంది, బాగా వచ్చింది, చాలా బాగా చేశారని చెప్పి ఫస్ట్ కాంప్లిమెంట్ మా డైరెక్టర్ గారు. అండ్ చాలా మంది తర్వాత చాలా మంది అండి, ఎవ్రీ వన్, అసలు ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు కూడా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఎవరు కూడా బాగాలేదు లేకపోతే ఏంటి గెటప్ ఎలా ఉంది అని ఎవరు అనలేదు.
ఆ గెటప్ తోనే అసలు ఫస్ట్ అందరూ సెట్ అయింది. సెట్ అయింది ఆ క్యారెక్టర్ కి. అవును. చెప్తున్నాను కదా, నేను పర్సనల్ గా నేను కొంచెం బాగా చూసుకుంటాను, నన్ను బాగా కనిపించాలని చూసుకుంటాను. అలాంటిది నేను నన్ను మర్చిపోయాను సినిమాలో. అది ఎవరో చేస్తున్నారు, ఎవరో క్యారెక్టర్ అనుకుని నేను చూసాను ఆ సినిమాని. ఈవెన్ షూటింగ్ చేసినప్పుడు మానిటర్ లో కూడా ఒక చిన్న షార్ట్ మధునందన్ భయపడుతుంటే వెనక నుంచి రాక్ మీద వస్తుంటాను అవును. కదా. అవును. సార్ ఎవరు సార్ వీడియో అని అడిగాను నేను. నిన్న మధునందన్ గారు కూడా అదే అంటున్నారు ఇంటర్వ్యూకి వస్తే. భయపెట్టేశాడు భయ. ఆయన కూడా ఈజ్ వెరీ గుడ్ యాక్టర్. ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ అసలు అవన్నీ కూడా ప్రతి ఆర్టిస్ట్ అండి, దీనిలో చేసిన ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారండి. సూపర్. నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను, యా ప్లీజ్. నాకు అంతే స్ట్రైట్గా ఆన్సర్ కావాలి. యా. ఇన్ని సంవత్సరాలు సీరియల్స్ చేశారు, Hmm. సరే మీరు చెప్పినట్టు ఒక లాస్ట్ 1.5 year 2 years బ్యాక్ ఒక డిసిషన్ తీసుకున్నారు, ఇక చాలు చాలా. ఇక చాలు అని. Yeah. ఆ డిసిషన్ తీసుకున్న రోజు మీరు మేఘనా గారు ఏం మాట్లాడుకున్నారు? సినిమా ఇండస్ట్రీ లేకపోయినా, టీవీ ఇండస్ట్రీ లేకపోయినా మనం ఎలా బతకాలి అనేది ఇంపార్టెంట్ అని బిజినెస్ స్టార్ట్ చేసాము. ఓకే. బిజినెస్ పెట్టుకుందాము, మన యూట్యూబ్ ఛానల్ ఉంది. మనం తను ఒక్కటే నాకు ఫ్రీడమ్ ఇచ్చింది ఏంటంటే, నీకు ఎలా కావాలనుకుంటున్నావు అలా ఉండు, నువ్వు లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు అలా ఎంజాయ్ చేయి. నేను ఇలా సంపాదించు, నాకు మనీ కావాలి, లేకపోతే బాగా సెటిల్ అవ్వాలి, కోట్లు కావాలి ఎప్పుడు అడగలేదు నన్ను. నాకు ఫ్రీడమ్ ఇచ్చింది అలాగా. సో దాంతో నేను వెయిట్ చేశాను తప్పితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఖాళీగా ఉన్నా కూడా. బట్ నేను బేసికల్లీ డాన్సర్, అందరికి తెలిసింది కదా. క్లాసికల్ డాన్సర్, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా. నా బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీ ఇయర్ ఒక 2 సార్లు, ట్వైస్ ఆర్ థ్రైస్ నేను యూఎస్ వెళ్ళి వస్తుంటాను షోస్కి. ఓకే. దసరా, దివాళీ ఆర్ మన తానా కూడా డెట్రాయిట్లో జరిగింది, దానిలో కూడా నేను క్లాసికల్ పర్ఫామ్ చేశాను. అందరూ 2011 నుంచి, ఫస్ట్ 2011లో నేను విజిట్ చేశాను, నేను ఉదయ్ కిరణ్. ఫస్ట్ టైం నేను యూఎస్ విజిట్ చేసింది. 2011 నుంచి మధ్యలో కోవిడ్ ఒక 2 years గ్యాప్ తప్పితే మొన్నటి వరకు కంటిన్యూస్గా వెళ్తూనే ఉన్నాను. అదొక ఇన్కమే కదా నాకు, అంటే లైక్ లైక్ అవునవును, సాటిస్ఫాక్షన్ కూడా. అక్కడ అప్రిసియేషన్ కానీ, డాన్స్ గురించి నాకు చాలా మంచి అప్రిసియేషన్స్ వస్తుంటాయి అక్కడ. ఎన్నిసార్లు వెళ్ళారు ఇప్పుడు దాకా? నాకైతే చెక్ చేయాలండి పాస్పోర్ట్. 2 పాస్పోర్ట్స్ నిండిపోయాయి, స్టాంపింగ్ అయిపోయింది, ఇంకో పాస్పోర్ట్ తీసుకోవాలి. లైక్ చాలా ఎవ్రీ ఇయర్ 2011 నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూస్ ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉన్నానండి. అండ్ మీ నోటి నుంచే ఉదయ్ కిరణ్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, యాక్చువల్గా నా క్వశ్చనరీలో లేదు, మీరు ఎలాగో ఆయన టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి, ఉదయ్ కిరణ్ గారితో మీకున్న అనుబంధం ఏంటి? నాకు ఆ రోజే పరిచయం అండి, అంటే వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాము, అప్పుడు పరిచయం అయ్యారు. తర్వాత కలిసి జర్నీ చేసాము, న్యూయార్క్ వెళ్ళాము. ఫస్ట్ న్యూయార్క్లో ఆల్మోస్ట్ ఒక 20 days కలిసి ఉన్నాము. బాగా అటాచ్ అయిపోయాడు తను, అంటే ఒక సొంత బ్రదర్ లాగా, లేకపోతే ఫ్యామిలీ పర్సన్ లాగా చాలా ట్రీట్ చేశాడు నన్ను. ఇంద్రనీల్, ఇంద్ర అని. ఫస్ట్ టైం నేను డాన్స్ చేసి వచ్చి, తనకి నేను డాన్స్ చేస్తానని తెలియదు. ఓకే. ఒకే ప్లేస్ ఉండేవాళ్ళం కానీ నేను కిందకి వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడిని, తనకి వినిపించేది కాదు. మామూలుగా వదిలేసి ఏం చేస్తున్నానో అనుకునేవాడు, బయటికి వెళ్ళాడేమో అనుకునేవాడు. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత, స్టేజ్ మీద చూసిన తర్వాత పర్ఫార్మెన్స్, లిటరల్లీ స్టేజ్ మీదకి వచ్చి మైక్ తీసుకుని ఐఎమ్ జెలస్ అబౌట్ ఇంద్రనీల్ అని చెప్పాడు. అంటే ఓపెన్గా, లైక్ ఎలా ఎందుకు చెప్పాడంటే, ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఇంద్రనీల్కి, ఇంత బాగా డాన్స్ చేశాడని ఇప్పటికీ నాకు తెలియదు, నాకు చెప్పలేదు. ఇన్ని రోజులు జర్నీ చేసినా కూడా మేము ఆల్మోస్ట్ 15 days, అంటే లాస్ట్ వీక్లో ఇంకా పర్ఫార్మెన్స్ అనమాట, 15 days మేము అంతా తిరుగుతున్నాము, సిటీస్ అన్ని కవర్ చేస్తాం, సరదా తిరుగుతున్నాము. ఒక్కరోజు కూడా నాకు నేను డాన్స్ చేస్తున్నానని చెప్పలేదు. సడన్గా నాకు చూడగానే అసలు అద్భుతంగా అనిపించింది. అండ్ ఇంతమంది ఫ్యాన్స్, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నా ఫ్రెండ్ అని చెప్పుకోవడం అని చెప్పి స్టేజ్ మీద చెప్పాడండి కదా. ఎంత ఓపెన్గా ఒక హీరో అయ్యండి, ఎంత సక్సెస్ చూసి అంత ఓపెన్గా స్టేజ్ మీద చెప్పాడు అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత ఇక నేను కాంటాక్ట్లో ఉండడం జరిగింది అనమాట. ఈజ్ వెరీ గుడ్ పర్సన్. ఇంకా అసలు కథ లాస్ట్ మినిట్లో నేను చూడడానికి భయం వేసి వెళ్ళలేకపోయాను నేను అసలు. అంటే నాకు బాగా చాలా క్లోజ్ పర్సన్, అంటే లైక్ బాగా దగ్గరయ్యాడు అని అనిపించి డైరెక్ట్గా చూడాలంటే నాకు ధైర్యం చాలలేదు, వెళ్ళలేకపోయాను అసలు నేను. యా, అంటే సారీ, ఏదో ఎమోషనల్ చేయాలనో ఏదో వేరే ఉద్దేశం కదా, టాపిక్ వచ్చింది కాబట్టి. సరే, మనం మళ్ళీ మీ కెరీర్ విషయానికి, ఇందాక మీరు అన్నారు